Good morning to all of you. Welcome to Legal Matters by సాయిబాబు సుంకర. ఈ మధ్య చాలా కేసుల్లో హెరాస్మెంట్ కేసుల్లో పర్టికులర్లీ 498A బీయింగ్ ది మోస్ట్ మిస్యూజ్డ్ సెక్షన్ అని అది ఇదని చెప్తూ ఉన్నాం. రైట్, బాగుంది. సో వైఫ్ డైవోర్స్ కోసం భర్త మీద హెరాస్మెంట్ కేసులు పెడితే వెదర్ ఇట్ అమౌంట్స్ టు క్రూయల్టీ ఆర్ నాట్, whether the husband can get the decree of divorce and cruelty or not అనేటువంటిది ఈరోజు చర్చనీయాంశం. రైట్, బాంబే హైకోర్టు వారి ఇచ్చిన జడ్జిమెంట్ చూద్దాం. జస్టిస్ గిరీష్ కుల్కర్ణి అండ్ అద్వైత్ సేతనా, జస్టిసెస్ బాంబే హైకోర్ట్ గిరీష్ కుల్కర్ణి అండ్ అద్వైత్ సేతనా ఇన్ ద కేస్ ఆఫ్ విసి వర్సెస్ ఆర్సి. ఫ్యామిలీ కోర్టు కాబట్టి పెద్దగా పేర్లు చెప్పలేదు. రైట్, ఫస్ట్ ఫ్యామిలీ కోర్ట్ అప్పీల్ నంబర్ 155/2018 డిసైడ్ ఆన్ 3/1/2025 ఈ సంవత్సరం చేసి. సో వైఫ్ ఫైలింగ్ ఫాల్స్ కేసెస్ అగెన్స్ట్ ద హస్బెండ్ అండ్ ఆల్సో in-laws. Right, so please remember, for what? To correct his behavior is cruelty. It's not accepted in a marital relationship. సింపుల్ పాయింట్ ఏంటంటే, అమ్మాయి హెరాస్మెంట్ ఎందుకు కేసు పెట్టామంటే క్రాస్ ఎగ్జామినేషన్ దొరికింది. అబ్బాయి ఆయనకేం పనిష్మెంట్ ఇవ్వాలి కాదండి, అట్లీస్ట్ మారిపోతాడని. ఇది కరెక్ట్ అండి. మరి కోర్టు ఏ లైన్లో తీసుకున్నామో మనకు తెలియదు, కానీ కింద చూద్దాం. యాక్చువల్గా చాలామంది ఇదే మాట చెబుతుంటారు. చిన్నగంజాలు ఒక అమ్మాయి వచ్చింది, నేను చీరాల్లో పనిచేసే కాలంలో. ఎవడో అది ప్రేమించాడు, పెళ్లి చేయమని. అప్పుడు చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడు తక్కువ అనుకుంటా కొంచెం కేసులు. సరే, నిరాహార దీక్ష, ఈ కథ అంతా మామూలుగా మీకు తెలిసే ఉంటుంది. సో దాంట్లో అమ్మాయి ఉంటుంది, అమ్మాయి వాడు నిన్ను మోసం చేశాడు. ఆ కాలంలో వీ యూస్ టు రిజిస్టర్ కేసెస్ ఆఫ్ రేప్ 376 పెట్టేసేవాడు. 376 రెడ్ విత్ 420 అంటే పెళ్లి చేసుకుంటాను మోసం చేసి నన్ను అనుభవించాడు. అదే కేసు వద్దు సార్, నాకు పెళ్లి చేయించాను, అంతే. కేసు వద్దు మరి. మా కేసు లేకుండా ఎలా చేస్తాం? ఎస్పీ గారి దగ్గర, ఎస్పీ గారు చూడవయ్యా అంటాడు. వితౌట్ రిజిస్ట్రేషన్ కేసు అవతల వాళ్ళు కూడా కొంచెం గట్టివాడు, తక్కువడేం కాదు. ఆడి ఈఎంఐ క్యారెక్టర్ మీద గొడవ. సో ఇలాంటి సందర్భాలు చాలా వస్తాయి. అక్కడ ఎంఐ ఉంటుంది, నాకు పెళ్లి చేయించాను, ఐ డోంట్ వాంట్ ఎ కేస్. ఇక్కడ కూడా అలాంటిది జరిగి ఉంటుంది. మరి కోర్టుకి పర్సనల్గా తెలియకపోవచ్చు కానీ మరి ఏమైంది. రైట్, సో హస్బెండ్ అండ్ వైఫ్ తగాల కాబట్టి నార్మల్లీ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ దట్ షీ ఫైల్డ్ ఏ ఫాల్స్ కేస్ అనేది ఈ కేసులో వస్తుంది. ఒకసారి మ్యారేజ్ టుక్ ప్లేస్, హస్బెండ్ వైఫ్, సో మంచి పేర్లే ఉన్నాయి. వాళ్ళు వీసీ అండ్ ఆర్సీ అన్నారు కాబట్టి పేర్లు చెప్పడం బాగా. రైట్, ద మ్యారేజ్ వాజ్ solemnized on 2/3/2006 బట్ దే లివ్ టుగెదర్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ మంత్స్. అదే సంవత్సరం వాళ్ళు విడివిడిగా ఉండటం మొదలుపెట్టారు. అండ్ షీ లాడ్జ్డ్ ఏ 498 కేస్ అగెన్స్ట్ ది హస్బెండ్. ఆ కేసు ఆవిడ 2006 నుంచి దాదాపు 2015 వరకు కంటిన్యూ చేస్తాం, వదల్లా. రైట్, ఈవెన్ దో షీ ఈజ్ లివింగ్ ఫ్రమ్ హిమ్ సపరేట్లీ ఆఫ్టర్ ఏ షార్ట్ లివ్డ్ కాంజుగల్ లైఫ్ ఇన్ ద 2006 ఇట్ సెల్ఫ్. 2006 2nd మార్చిని పెళ్ళయింది. ఆ సంవత్సరంలోనే వాళ్ళిద్దరూ విడిపోయారు. అంటే రికార్డెడ్గా కాదు, వేరే కాపురాలు పెట్టారు. ఇది షీ హ్యాస్ అడ్మిటెడ్ ఇన్ ది క్రాస్ ఎగ్జామినేషన్. ఆవిడ ట్రయల్ కోర్టు దాదాపు 2015 దాకా లాగిచ్చింది. బట్ ఇట్ ఎండెడ్ ఇన్ అక్విటల్. 498 కేసు ఎక్విట్ అయింది. దెన్ ఇట్ ఈస్ నాట్ నోన్ వెదర్ ద మ్యాటర్ వాజ్ బ్రాట్ టు హైకోర్ట్ ఆర్ నాట్. లాయర్ గారు హైకోర్టుకి వేసారంటాడు, కానీ ఆ అమ్మాయి క్రాస్ ఎగ్జామినేషన్లో హైకోర్టుకి వెళ్ళలేదన్నట్టుగా చెప్పినట్టు గుర్తున్నారు. రైట్, దెన్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అడ్మిషన్. Cross examination, she admitted before the court that she filed the case in order to persuade her husband to correct his behavior but not punishment. And she admitted that the total cohabitation was only for a few months and she did not go to the in-laws house. ఇవన్నీ ఆ అమ్మాయి ఒప్పుకుంది. So her admission itself is sufficient that her case is false. గ్యారంటీగా డైవర్స్ గ్రాంటెడ్. రెండవది, ఇక ఇతను క్రాస్ ఎగ్జామినేషన్లో ఇతను ఏం చెప్తున్నాడు, ఎస్
వెన్ షీ వాంటెడ్, యాక్చువల్గా ఇతనికి మ్యారేజ్ అయిన తర్వాత మర్చిపోయి అసలు చెప్పలేదు కదా, ఇతనికి పెంచుకున్న తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేక వీళ్ళు పెంచుకున్నప్పుడు నార్మల్లీ హీ వాంటెడ్ టు లుక్ ఆఫ్టర్ దెమ్ ప్రాపర్లీ, గ్యారంటీగా చూడాలి. అండ్ హీ వాంటెడ్ టు మెయింటైన్ బ్యాలెన్స్ ఆల్సో. ఇక్కడ అతను ఏమన్నా అంటే, అమ్మాయి ఓకే నీకు మా అత్తగారితో పడదు, ఓకే మన ఇతను వేరే కాపురం పెడదాం, నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా, ఆమె వాళ్ళు కూడా చూసుకుంటాను, బట్ నో నువ్వు అక్కడ వెళ్ళటానికి లేదు, ఇక్కడే ఉండమని చెప్పి తగాదు పడిందని ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్లో డ్యూరింగ్ ది ఎడ్యూసింగ్ ఆఫ్ ఎవిడెన్స్ దీస్ ఫ్యాక్ట్స్ హ్యావ్ టు లైట్. And the husband was looking after his adopted parents as per moral obligation. ఎందుకంటే వాళ్ళు పెంచుకున్నారు పిల్లలు లేక, వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంది కదా. అండ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. హీ వాంటెడ్ టు బ్యాలెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, వైఫ్ అలాగే పేరెంట్స్ ఇద్దరిని బ్యాలెన్స్ చేద్దామని చూసినాడు. ఇదంతా ఎవిడెన్స్లో వచ్చింది కాబట్టి డెఫినెట్లీ షీ హెస్ ఫైల్డ్ ఎ ఫాల్స్ కేస్ అండ్ దే నీడ్ డైవోర్స్. యాక్చువల్లీ షీ కాజ్ ఇట్ క్రూయల్టీ ఆన్ ద హస్బెండ్. He was always positive and he wanted to continue the relation. కానీ ఈవిడ బాగాలేదు 13(1) ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద చేసేసి సో డైవోర్స్ గ్రాంటెడ్. అండ్ హియర్ మంచి కేసులు వచ్చు. కె శ్రీనివాస్ వర్సెస్ కె సునీత 2014, కె శ్రీనివాసరావు వర్సెస్ డిఏ దీప 2020. సో కాబట్టి ఈ కేసుల మీద ఆధారపడి అపీల్ నాట్ అలౌడ్. So guaranteega it is cruelty, divorce granted. So read the case law and enrich your legal knowledge. Thank you.